బ్రేకింగ్ న్యూస్ సంగారెడ్డి జిల్లా బొల్లారం దగ్గర జరిగిన మీనా హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మృతురాలి భర్త అనిల్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మీనా భర్త అనిల్ తో పాటు మరో ఇద్దరు అనుమానితుల్ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పోలీసుల విచారణలో అనిల్ పొంతనలేని సమాధానాలు చెప్తున్నట్టు సమాచారం. బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. భర్త కళ్లెదుటే భార్య గొంతు కోసి కిరాతకంగా హత్య చేశారు దుండగులు. బైక్ పై ఇంటికి వస్తున్న వెంకటేశ్వర కాలనీకి చెందిన అనిల్, మీనా దంపతుల్ని ఐడిఏ గ్రౌండ్ వద్ద కొందరు దుండగులు అడ్డుకున్నారు. బైక్ ని ఆపిన దుండగులు మీనాతో అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని మొదలుపెట్టారు. భార్యని కాపాడుకునేందుకు భర్త అనిల్ తీవ్రంగా ప్రయత్నించాడు. దుండగుల్ని అడ్డుకోబోయిన అనిల్ పై నిందితులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తర్వాత దుండగులు మీనాపై దాడికి తెగబడ్డారు. ఆమె గొంతు కోసి అక్కడికక్కడే దారుణంగా హతమార్చారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసిన బొల్లారం పోలీసులు ఈ దారుణానికి ఒడిగట్టిన ఆ కిరాతకులు ఎవరు? పాత కక్షల వల్ల ఈ దాడికి జరిగిందా, లేక దారి దోపిడీ దొంగల పనా, లేదా ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. అయితే అనిల్, మీనా దంపతుల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు అనిల్ సోదరుడు. హత్య వెనుక మోటివ్ ఏంటనేది తమకు తెలియదన్నారు. వీళ్ళకి ఎవరితోనూ విభేదాలు కూడా లేవంటున్న మృతురాలి బంధువులతో మా రిపోర్టర్ చార్మి ఫేస్ టు ఫేస్. రైట్, ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనకి బొల్లారంకి సంబంధించి సంగారెడ్డి దగ్గర పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఒక మహిళ అనుమానాస్పదంగా హత్యకు గురైంది. అయితే కొంతమంది దుండగులు తన దగ్గరికి వచ్చి తనను హత్య చేయడానికి ప్రయత్నించారు. అదేవిధంగా తన భర్త పైన కూడా కత్తితో దాడి చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఆ చనిపోయిన ఆవిడకి సంబంధించిన తెలిసిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ భర్త వాళ్ళ అన్నయ్య ఉన్నాడు. మాట్లాడదాం. असलो क्या हुआ था, क्योंकि आपको जितने पता है कि किसी 2-3 आदमी ने आके उनको पीठ में मार दिए कहते के समाचार आ रहा है, क्या हुआ पहले? हम लोग गए तो हमारे को फ़ोन आया 9:30 बजे कि तुम्हारे भाई को चाकू मार दिया, लो पीजी हॉस्पिटल में भर्ती है, जल्दी आओ। हम लोग गए तो वहाँ पे हॉस्पिटल में वो उसका ट्रीटमेंट हो रहा है, तो मालूम चला कि उसकी बीवी को भी उधर भी मार के फेंक दिया लो। तो उधर गए तो उसकी बीवी जंगल में ऐसा गला काट के छोड़ दिया था लो। तो आपको जब आप लोकेशन पे गए, जो आपके कहा ये एग्जैक्टली कहाँ पर हुआ है, और कुछ किसी के बारे में आपको कुछ पता, कि किसी के बारे में कुछ डाउट वगैरह कुछ है आपको? नहीं, डाउट तो नहीं है हमारे को। किसी झगड़ा पहले कभी झगड़ा नहीं हुआ उसके साथ में, तो हमारे को डाउट तो नहीं है किसी के ऊपर। अब आगे क्या हुआ कि मालूम नहीं। हमारे जाने से पहले हम लोग गए तो वहाँ पे कम से कम 100 आदमी पहुँच गया था लोग। तो आप जब गए थे तो आपका वहाँ का सिचुएशन कैसा था, कि वो महिला कैसी थी, जो भाभी थी वो कैसी थी, और आपका भैया का हालत कैसा था? भैया तो ठीक था, वो हॉस्पिटल में उसका ट्रीटमेंट करा था, लेके जाके उसको दवाई करा रहा था लोग। वो तो गए तो मर चुकी थी, वहाँ से पूरा हाथ बाँह ऐसा पड़ा हुआ था। आप लोग को कभी कभी आपके भाई ने कुछ बताया कि भाभी से लड़ाई है, नहीं तो किसी और से कुछ लड़ाई चल रही है हमारी, नहीं तो किसी से झगड़ा हुआ, इसीलिए कितने लोग आए कि आपके भाई ने कुछ बोला सुबह से अभी तक? उनको जब होश आया कुछ बोला था उन्होंने? नहीं, कुछ भी नहीं बोला था। तो आपको जितना पता है वो सब बोल दीजिए। बस उतना ही हम लोग को मालूम चला, तो हम लोग गए वहाँ पे तो देखे तो मरी पड़ी हुई थी। भाई से बात नहीं हुआ, वो पुलिस वाले आए थे तो पुलिस वाले अपना ट्रीटमेंट करा के सब कुछ कर रहे थे। हम लोग से बात अभी तक नहीं हुआ उससे। आपकी बाय अब कहाँ पर है, क्योंकि आप यहाँ पर जो पोस्टमार्टम हो रहा है कि भाभी की हो रही है, और आपके भाई को किसी ने पुलिस ने लेके गया कि आप यहाँ पर कुछ ट्रीटमेंट चल रहा है आपके भाई? ट्रीटमेंट उधर ही चल रहा था बोलाराम में, यहाँ पे पुलिस की गाड़ी में है। ఇక్కడ వాళ్ళకి సంబంధించి ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే అబ్బాయి సైడ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అమ్మాయి సైడ్ వాళ్ళు ఇప్పటికీ అక్కడ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. సో ఏం జరిగింది ఎగ్జాక్ట్గా అంటే, బికాజ్ ఇక్కడ వాళ్ళ సొంత వాళ్ళకు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అది ఇంకేమీ ఇవ్వలేదు. మరి ఆ తెలిసిన వాళ్ళు ఎవరైతే 4-5 వచ్చారో అని అంటున్నారు, ఎంతమంది వచ్చారని మీకు సమాచారం వచ్చింది? ఇక్కడ మాకైతే మేడం ఇప్పుడు వరకు వచ్చిన అయితే మాకు తెలియదు. కాకపోతే వీళ్ళు ఇట్లా ఉన్నారంటే వీళ్ళ ఎంబడి వచ్చినాం మేము.
ఓకే, ఎంతమంది వచ్చారంట మరి అక్కడ ప్లేస్ కి? వాళ్ళని చంపిన టైంలో ఎంతమంది వచ్చి ఉంటారని అది ఇప్పుడైతే ఇలా అన్న అయితే తమ్ముడైతే ఏం చెప్పలేదు మేడం. అంటే వాళ్ళు మీతో ఎలా ఉండేవాళ్ళు? బికాస్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీరు వాళ్ళతో ఉంటూ ఉండేవాళ్ళు కదా, సో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండేది వాళ్ళిద్దరికి సంబంధించి? అంటే వాళ్ళ మధ్యలో గొడవలు కానివ్వండి, లేకుంటే వేరే ఇతర వాళ్ళతో ఏమైనా గొడవలు ఉండినా, ఎవరి మీద డౌట్ అనిపిస్తుందా మీలో ఎవరికైనా? ఇట్లయితే డౌట్ అనేది ఏం లేదు మేడం, ఇంతవరకు అయితే అంత మంచిగా ఉన్నది. ఇక మిలిగిన అయితే మనకు తెలియదు మేడం. సో రైట్ నౌ ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే ఎవరికి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఎవరి దగ్గర లేదు. కానీ ఎవరెవరైతే ఆ బండి పైన వచ్చి తనని అక్కడికక్కడే చంపేసి ఇక వాళ్ళ అన్నయ్యని, ఎవరైతే హస్బెండ్ ఉంటారో ఆయన పైన కూడా కత్తిపోట్లతో దాడి చేయడంతో ప్రజెంట్ ఆయనైతే చికిత్స పొందుతూ ఉన్నారు. ఇక ఈవిడైతే ప్రాణాలు కోల్పోయి ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టంకి అయితే ఇంకా కంప్లీట్ అవుతుంది, ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉంది పోస్ట్ మార్టం. ఇక తన కోసం సంబంధించి కొంతమంది వెయిట్ చేస్తున్నారు. అటు అమ్మాయికి సంబంధించిన వీణాకి సంబంధించిన వాళ్ళైతే ఆల్రెడీ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి దర్యాప్తును అయితే పోలీసులు ఇంకా కొనసాగిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే రావాల్సింది. కెమెరా పర్సన్ కృష్ణతో రిపోర్టర్ చార్మి, బిగ్ టీవీ, హైదరాబాద్.